నమస్తే. కల్వకుంట్ల కవిత గారి పార్టీ పేరు మారింది. కానీ టీఆర్ఎస్ అనే పేరు మాత్రం ఉన్నది. అబ్రివేషన్ ఆ సంక్షిప్త నామం మాత్రం టీఆర్ఎస్ అని మాత్రమే ఉన్నది. కానీ ఇప్పుడు పేరు మారింది. ఆమె చాలా అట్టహాసంగా దాదాపు వేలాది మంది మధ్య ఒక ఫంక్షన్ హాల్లో ఒక హాల్లో చాలా పెద్ద ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో ఆ పార్టీ ప్రకటన చేయడం జరిగింది. టీఆర్ఎస్ అని. సో ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపటి క్రితం ఆమె ఆఫీస్కి వచ్చి ఆమె నివాసానికి వచ్చి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆమె పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా అనుమతిస్తూ ఆమెకు ఒక లెటర్ని ఇవ్వడం జరిగింది. జస్ట్ కొద్దిసేపటి క్రితమే. ఇంకా లెటర్ బయటికి రాలే, వస్తుంది. సో తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీని ఆమె ప్రకటించింది. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ పేరును ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కల్వకుంట్ల కవిత ప్రకటించిన రాజకీయ పార్టీ టీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ రాష్ట్ర సేన బదులు తెలంగాణ రక్షణ సేన పేరును ఆమోదించింది. టీఆర్ఎస్ పార్టీకి అనుమతిస్తూ బంజారాహిల్స్లోని కవిత నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు ఆమెకు లేఖ అందజేశారు. ఈ నెల 25వ తేదీన మేడ్చల్లో నిర్వహించిన సమావేశంలో కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. కానీ తాజాగా తెలంగాణ రక్షణ సేన పేరుకు ఈసీ ఆమోద ముద్ర వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా లెటర్ బయటికి రావాలి. అయితే తెలంగాణ రాష్ట్ర సేన కింద ఒక చిన్న లెటర్ అసోసియేషన్ అని ఉండే. మరి ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన దానికి కూడా అసోసియేషన్ అని ఉన్నదా అంటే వాళ్ళ లీడర్లకు ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు లేదు, అలాంటిది ఏమీ లేదు. సింగిల్ నేమ్ తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అనే పేరును ప్రకటించింది, ఆమోద ముద్ర వేసింది కేంద్ర ఎన్నికల సంఘం అని చెప్తున్నారు. మరి ఇంకా క్లారిటీ అయితే లేదు, కానీ ఇదైతే జరిగింది. సో దాదాపు పార్టీ ధృవీకరిస్తుంది. పొలిటికల్ మీడియా సర్కిల్స్లో కూడా ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈ టీఆర్ఎస్ అనేది కూడా హోల్డ్లోనే ఉన్నది. ఇంకా ప్రజల్లో టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ పేరును ఇవ్వడానికి వీల్లేదు అని వాళ్ళు న్యాయ నిపుణులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకి ఫోన్ చేసి రకరకాలుగా ఈ పేరును అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగంగానే ఈ కాలంలోనే ఈ సమయంలోనే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేన అనే పార్టీకి ఆమోద ముద్ర వేసింది. మరి ఆమె ప్రకటించిందేమో తెలంగాణ రాష్ట్ర సేన, కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిందేమో తెలంగాణ రక్షణ సేన. సరే, ఏదైనా టీఆర్ఎస్ అనేదే ఆమె హైలైట్ చేసింది కాబట్టి ఆ టీఆర్ఎస్ అనే అబ్రివేషన్లో మాత్రం ఎలాంటి మార్పు అయితే లేదు. అది తెలంగాణ రాష్ట్ర సేన అయిన టీఆర్ఎస్ఏ, తెలంగాణ రక్షణ సేన అని దాంట్లో కూడా టీఆర్ఎస్ఏ కనబడుతున్నది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సేన కంటే రక్షణ సేన కొంత బెటర్గా ఉందేమో నేను అనుకోవడం. సరే, ఏదేమైనా పార్టీ పేరులో ఉంటుంది, పనితీరులో ఉంటుంది, ప్రజలు వాళ్ళని రిసీవ్ చేసుకునే దాంట్లో ఉంటుంది. ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ప్రజలు? మంచిగా కొట్లాడితే మంచిగా రిసీవ్ చేసుకుంటారు. కాకపోతే దానికి నేపథ్యము, చరిత్ర ఇవన్నీ చూస్తారు ప్రజలు, అన్నింటినీ కౌంట్ చేస్తారు. ఇక ఆమె పోరాటం ఏంది, ఆమె కథ ఏంది, వ్యవహారం ఏంది, ఎట్లుండబోతుందని ఆమె పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. సో మొత్తానికి టీఆర్ఎస్ అనే పేరు చుట్టూ రాజకీయం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది హైలైట్ అవుతున్నది మీడియాలో. టీఆర్ఎస్ అనే పేరు కనుక కవితకు వస్తే, దట్టు ఆమె కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు కాబట్టి, కేటీఆర్ అన్న కాబట్టి, ఆమె ఫ్యామిలీ మెంబర్ కాబట్టి, ఆమె పేరుతో ఆమె ప్రకటించిన పార్టీని టీఆర్ఎస్ అయినప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో ఇది కొంత బీఆర్ఎస్ నాయకులకి మింగుడు పడని అంశం కింద కనబడుతున్నది. అందుకే వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ తెలంగాణ రక్షణ సమితి అని ఒక పార్టీ ఉన్నది ఆల్రెడీ. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అని, అదేమో ఆయన నరాల సత్యనారాయణ నల్గొండకు సంబంధించిన, ఖమ్మంకు సంబంధించిన పార్టీ అది. సో ఆయన కూడా టీఆర్ఎస్ అనే పేరుతో ఎలక్షన్ కమిషన్కి అప్లై చేస్తే ఆయన గతంలో పర్మిషన్ రాలే. దాని తర్వాత ఆయన ఏం చేసిండు, టీఆర్ఎస్ డి అని పెట్టుకుండు, తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అని. ఇప్పుడు కవిత కూడా మరి వస్తుందో రాదో అనుకునే కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని పెట్టింది. ఇప్పుడు చూస్తే కట్ చేస్తే తెలంగాణ రక్షణ సేన అనే పార్టీకి ఆమోదం లభించినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఏదేమైనా లెటర్ వచ్చిన తర్వాత మరింత క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకో వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.